పశ్చిమాసియా మిజైళ్ల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ముడి చమురు భగ్గుమంటోంది. ప్రపంచ క్రూడ్ గ్యాస్ సరఫరాకు కీలక మార్గమైన హర్మోజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ విరుచుకుపడుతుండటంతో క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. చమురు ధరలు మరింత పెరిగితే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత్ లాంటి దేశాలకు క్రూడ్ సెగ శరాఘాతంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం అగ్నిగుండంగా మారుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని యుద్ధ ప్రభావంతో ఎక్కువ కాలం పాటు మూసివేస్తే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో 20%, గ్యాస్ సరఫరాలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ట్యాంకర్ ట్రాఫిక్ ను వెంటనే పునరుద్ధరించకపోతే క్రూడ్ బ్యారెల్ ధర $100 పైకి దూసుకెళుతుందని కన్సల్టెన్సీ సంస్థ వుడ్ మెకెంజీ పేర్కొంది. హర్ముజ్ జలసంధి మూసివేతతో షిప్పింగ్ రేట్లు, బీమా ధరలు మరింత పెరగవచ్చని కూడా మెకెంజీ హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల వీరి ఉపాధికి ముప్పు రావచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాల కోతలకు దారితీస్తుంది. ఇది విదేశాల నుంచి భారతీయులు స్వదేశానికి పంపే సొమ్ము మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2023-24 ఆర్బీఐ గణాంకాల ప్రకారం భారత్కు $118.7 బిలియన్ రాగా అందులో సుమారు 38% గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయి. ఇరాన్ దాడులతో యుఏఈ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర గల్ఫ్ దేశాల ఎకానమీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండడంతో భారత్కు వచ్చే రెమిటెన్సులపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా. ఒక పక్క హర్ముజ్లో అడ్డంకులు, మరో పక్క సౌదీ తదితర దేశాల్లో రిఫైనరీలపై ఇరాన్ దాడులకు తెగబడుతుండటంతో క్రూడ్ సరఫరాలకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఒపెక్ ప్లస్ దేశాలు సరఫరాలను పెంచడానికి యత్నిస్తున్నాయి. అయినప్పటికీ కీలకమైన ఈ జలసంధి ద్వారా ఎగుమతులను పునరుద్ధరించేందుకు సరఫరాలకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని వుడ్ మెకెంజీకి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబాన్ గెల్లర్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం సమయంలో క్రూడ్ బ్యారెల్ ధర గరిష్టంగా $130కు భగ్గుమంది. ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వారు దెబ్బకు తోడు హర్ముజ్ ద్వారా రవాణాకు గండిపడడంతో క్రూడ్ $100 పైకి ఎగపాకవచ్చనేది అంచనా వేస్తున్నారు. గల్ఫ్ వారుతో ఎగుమతుల రంగంపై పెను ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమాసియా మార్కెట్లలో డిమాండ్ పడిపోతుంది. భారత్కు పశ్చిమాసియా ప్రధాన ఎగుమతి మార్కెట్. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు దేశీ ఎగుమతులకు కీలకం. భారత్ మొత్తం ఎగుమతుల్లో 17% వాటా పశ్చిమాసియాదే. ఇందులో ముఖ్యంగా బాస్మతి బియ్యం, చక్కెర, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, రత్నాభరణాలు, టెక్స్టైల్, ఫార్మా ఉత్పత్తులతో పాటు ఐటీ సేవల ఎగుమతులపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. డిమాండ్ తగ్గడం ఒకెత్తైతే హర్ముజ్ జలసంధి గుండా రవాణా స్తంభించడం కంపెనీలను మరింత దెబ్బతీసే అంశం. ఎగుమతులకు అంతరాయంతో 30కి పైగా లిస్టెడ్ కంపెనీలపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. క్రూడ్ దెబ్బకు తోడు రూపాయి పతనం, దిగుమతుల భారం, ఎగుమతులకు గండితో మన జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడతాయి. ఇప్పటికి తిరోగమనం బాట పట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలకు తెగబడే అవకాశముంది. భారత్ ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో ప్రస్తుతం దాదాపు సగం హర్ముజ్ జలసంధి ద్వారానే మనకు చేరుతోంది. ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం దెబ్బకు క్రూడ్ రేట్లు ఎగబాకుతుండటంతో దిగుమతుల బిల్లు తడిసి మోపిడయ్యే పరిస్థితి. వారి ఎక్కువ రోజులు సాగి క్రూడ్ రేట్లు $100 పైకి చేరితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భగ్గుమంటాయి. దీంతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చి ప్రజల జేబుకు చిల్లు పడుతుంది. మరోపక్క డాలర్తో రూపాయి మారకం విలువ 91.5కు పడిపోవడం కూడా ఎకానమీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. రూపాయి పతనంతో చమురు దిగుమతులు మరింత భారంగా మారతాయి. ఇక అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి భారత్ చమురు సరఫరా దాదాపు నిలిపివేసింది. భారత్కు రావలసిన రోజుకు 1.8 మిలియన్ బ్యారెల్స్ చౌక రష్యా క్రూడ్ ఇప్పుడు చైనాకు తరలిపోతోంది. $10-15 డిస్కౌంట్ ధరకు లభించే రష్యా క్రూడ్ను కాదనుకోవడం, ధరలు భగ్గుమనడం భారత ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ నుంచి పశ్చిమ దేశాలకు రాకపోకల్లో దుబాయ్ కీలకమైన ట్రాన్సిట్ హబ్గా నిలుస్తోంది. యుద్ధంతో గల్ఫ్ మొత్తం వార్ జోన్గా మారడం, గగనతలాలను మూసేయడంతో భారతీయ విమానయాన సంస్థలు లబోదిబోమంటున్నాయి.
ఎయిర్పోర్ట్ల మూసివేతతో యూరప్, యూకేలకు వెళ్లే పలు విమానాలు రద్దు కావడం, మరికొన్ని వేరే రూట్లకు మళ్లించడం వల్ల ప్రయాణికులకు తిప్పలతో పాటు ఇండిగో, ఎయిర్ ఇండియాల వంటి ముఖ్యమైన ఎంఐఆర్ లైన్స్ ఖర్చులు భారీగా ఎగబాకుతున్నాయి. చమురు రేట్ల పెరుగుదల ప్రభావం కూడా కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించకపోవడం, గల్ఫ్ దేశాల విషయంలో సెంటిమెంట్ దెబ్బతినడంతో ట్రావెల్ కంపెనీలు కూడా భారీగా నష్టపోనున్నట్లు పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.